నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. అంటే సెల్ఫిష్ అనే పదం కన్నా కూడా సెల్ఫ్ సెంటర్డ్ అని ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కేవలం వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అంటే కొందరికి ఇది కరెక్ట్ అనిపించవచ్చు, కొందరికి కరెక్ట్ అనిపించకపోవచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఏమైందంటే పక్క వాళ్ళ గురించి మనకెందుకు, మన గురించి మనం ఆలోచించుకుంటే చాలు కదా అన్న ఉద్దేశంలో వీళ్ళు ఉంటారు. పక్క వాళ్ళు ఏమనుకుంటారు అంటే అసలు పక్క వాళ్ళ సమాజం గురించే పట్టించుకోడు, కేవలం వాళ్ళ గురించే ఆలోచిస్తారు అని వీళ్ళు మాత్రం గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. అయితే సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది ఏంటి అంటే ఆయా సమయాల్లో డెఫినెట్గా చాలా మంచిదండి. ప్రపంచంతో సంబంధం లేకుండా మనకి మనమే ఉండడం అనేది చాలా మంచిది. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనే అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రోజు మాత్రము మన వంటల విషయాల్లో ఎప్పుడు సెల్ఫిష్గానే ఉండాలి. మన వంటలు, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి, పక్క వాళ్ళతో సంబంధం లేకుండా. మరి అటువంటి చక్కటి వంటకాలు రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టేద్దాం. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? జొన్న పచ్చి బఠానీ రోటీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చి బఠానీ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము జొన్న పిండి తీసుకున్నాం. సాధారణంగా గోధుమ పిండి, వరి పిండి కూడా యాడ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం ఆరోగ్యకరంగా, చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఇంట్లో, సో వాళ్ళకి తగ్గట్టుగా మనం ఈరోజు జొన్న పిండి ఉపయోగిస్తున్నాం. అయితే జొన్నలకు సంబంధించి మనము హెల్త్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా మందికి ఉంటుంది, అది చాలా వరకు తగ్గిస్తుంది. మనం వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి కూడా జొన్నలు, జొన్న రవ్వ, జొన్న పిండితో చేసినవి చాలా చాలా మంచిది. మనకి శరీరంలో బ్లడ్ కౌంట్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వాల్యూస్ గురించి చెప్పుకోవాలి అంటే ఇందులో మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, ఫైబర్, తర్వాత ఐరన్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇన్ని లక్షణాల గురించి మాట్లాడాను కాబట్టి ఆరోగ్యానికి ఎంత మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బాగా పెంపొందుతుంది. మరి అటువంటి జొన్నలు, జొన్న పిండి, జొన్న రవ్వ, అంటే జొన్న ఫ్యామిలీలో ఏవేవి ఉంటే వాటన్నిటినీ మనము రెగ్యులర్గా మన డైట్లో ఉపయోగించుకోవడం మొదలు పెట్టాలి. సరేనా? మరి ఈరోజు జొన్న పిండి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ పచ్చి బఠానీ రోటీ అన్నాం కాబట్టి పచ్చి బఠానీలు కూడా తీసుకుందాము. చక్కగా ఫస్ట్ పచ్చి బఠానీలు ఉడికించుకున్నవే. ఇవేంటి అంటే మనం చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఏదో ఒక రకంగా దీన్ని చక్కగా మెదిపేసుకుందాం. చేతితో కూడా చాలా ఈజీగా మ్యాష్ చేసేసుకోవచ్చండి. కాకపోతే మన దగ్గర ఇటు పరికరం ఏదైనా ఉంటే వాటిని ఉపయోగించుకుంటే మంచిది. అదేవిధంగా ఈ పచ్చి బఠానీలతో పాటు మనం ధనియాలు కూడా తీసుకుంటున్నాం అనమాట. ధనియాలు కూడా ఒక్కసారి మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేయట్లేదు ఇక్కడ, మనం ధనియాలు కచ్చా పచ్చగా దంచి వేసుకుంటున్నాం. ఇదిగోండి, ఇలా చక్కగా మనం కచ్చా పచ్చగా ధనియాలు దంచేసుకున్నాం కాబట్టి దాన్ని ఇలా వేసేసుకుందాం. అంటే ధనియాలు దంచిన తర్వాత వచ్చేటువంటి ఆ రుచి వేరు, ధనియాల పొడి వేయడం వేరు, ధనియాలు కచ్చా పచ్చగా దంచిన తర్వాత వేసే రుచి వేరు. ఓకే, ఇప్పుడు ఇక కావాల్సినవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మన ముఖ్యమైన పదార్థం ఏంటి? జొన్న పిండి వేసేసుకుందాం. ఒక రోటీ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులో కాస్త కారం. సో మనం ఇందులో మామూలు ఎర్రకారమే వాడుతున్నాము. ఆ తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే చివరిగా కాస్త నిమ్మరసం. నిమ్మరసం మంచిగా, అంటే ఆ చట్పట్, ఆ పులుపు టేస్ట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అంటే ఇటు ఇలా మనం స్పెషల్గా చేసుకునేటువంటి వాటికి చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం.
నీళ్ళు అవసరం పడుతుంది, కొంచెం పడుతుంది 100%. ఎందుకంటే మనం నీటికి సంబంధించి ఏం వేయలేదు. పచ్చి బఠానీలో పెద్దగా నీరు శాతం ఎక్కువగా ఏమి ఉండదు, అది అంత అబ్జార్బ్ చేసుకోదు. కాబట్టి దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సాధారణంగా రోజు ప్లెయిన్గా మనం జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం ఎక్కువ భాగం కదా. కానీ అంటే ఎందుకంటే జొన్న రొట్టెల్లో వెరైటీస్ చేసుకోవడం తెలియక అంతే. సరేలే పప్పు ఉంది కదా పప్పుతో తినేద్దాము, సరేలే కూర ఉంది కదా కూరతో తినేద్దాము, ఇలానే అనుకుంటూ ఉంటాం. ఇలా ఈసారి పచ్చి బఠానీలు చాలా ఈజీగా దొరుకుతాయి, పెద్ద ఖరీదైనవి కూడా ఏమి కాదు. కాబట్టి ఈసారి మీకు మార్కెట్లో దొరికినప్పుడు తీసుకొని పెట్టుకోండి. జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు ఇలా ఉపయోగించుకోండి. ఇప్పుడు మనము ఈ స్టవ్ వెలిగించేద్దాం. మనము ఇది నార్మల్గా చెయ్యకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఆకు మీద తయారు చేస్తున్నాం. ఇలా మన ఇంట్లో అంటే జనరల్గా అరిటాకులు అంటే పండగలప్పుడే మనం తెచ్చుకుంటాం. ఈసారి ఎప్పుడైనా అరిటాకులు కనిపించినప్పుడు తెచ్చుకొని పెట్టుకొని, ఇదే కాదు మీరు ఏది తయారు చేసుకున్నా కూడా ఇలా దీని మీద చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఓకే, ఇలా చక్కగా ఒక ఆకు తీసుకుని దీనికి కాస్త నూనె రాసుకోవచ్చు, లేదు అంటే జొన్న రొట్టె కాబట్టి రాయాలి కాస్త, ఎందుకంటే మనకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే గోధుమ పిండి అవన్నీ వచ్చినంత సులభంగా మనకు జొన్న రాదు, విరిగిపోతూ ఉంటుంది. ఇలా పిండి తీసుకొని ఒకసారి రౌండ్గా చేసేసుకుందాం. ఆ తర్వాత దీన్ని చక్కగా ఇలా ఆకు మీద వేసుకొని కాస్త నూనె తీసుకొని నూనెతో పాటు తడుతూ తీసుకుందాం. ఇలా కొనాలు మనకు లైట్గా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే జొన్న రొట్టెలు 100% ఇలా బ్రేక్ అవుతాయి మధ్య మధ్యలో. సో ఏంటి అంటే అందుకే మనకి కొనాలు ఇలా మనం క్లోజ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో కూడా ఎక్కడ లావు రాకుండా చేసుకోవాలి. ఈ భాగం కూడా ఉపయోగిస్తే ఏంటంటే మనకి ఇంకొంచెం ప్రెషర్ పడుతుంది అనమాట దీని మీద, ఇంకా బాగా చక్కగా రోటీ అవుతుంది, అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చక్కగా మనం రొట్టె తయారు చేసేసుకున్నాం. ఇలా చిరు క్రాక్స్ అనేవి ఉంటాయండి, ఎందుకంటే జొన్న రొట్టె కాబట్టి. ఇది లేకుండా చిన్న చిన్నవి అయితే మనకు 100% ఉంటాయి, డోంట్ వరీ. ఇప్పుడు దీంట్లో మనం కాస్త నూనె వేసేసుకుందాం ఈ పెనం మీద. వేసేసుకొని ఇలా ఈ రొట్టెను యాస్టీస్గా దీని మీద వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాక మెల్లిగా ఆకు తీసేయచ్చు. ఈజీ ప్రాసెస్ అంతే, అంతకన్నా ఏం లేదు. సో ప్రాసెస్ మనం ఎప్పుడూ కూడా చాలా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కాస్త నూనె వేస్తున్నానండి. నూనె వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఇది మన ఇష్టము. చక్కగా రెండు వైపులా కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. అవ్వడం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మూత పెట్టుకుంటే ఇంకా బెటర్, కాకపోతే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఎందుకంటే జొన్న తొందరగా అది వేగే తత్వం ఉంటుంది. కాబట్టి మీ అందరి కోసం ఈ చిట్కా. మనం నీళ్లు ఎక్కువగా తీసుకోవట్లేదు అన్నదానికి సంకేతాలు ఏంటో తెలుసా? యూరిన్ కలర్ మారడం, మలబద్ధకం రావడం, తిమ్మిర్లెక్కడం, లో బీపీ రావడం, చర్మంలో కాంతి తగ్గిపోవడం, ఇలా ఉంటుంది. అందుకే మనం సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ రోజు నుంచే మొదలుపెట్టేయండి. మరి మనం చక్కగా జొన్న పచ్చి బఠానీ రోటీ వేసేసుకున్నాం విరామానికి ముందు. ఇటువైపు కూడా తిప్పేసుకున్నామని చూసారా, చక్కగా మనకి రోస్ట్ కూడా అయింది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది, సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడిగా కరకరలాడే జొన్న పచ్చి బఠానీ రోటీ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చి బఠానీ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత,
నూనె 2 టేబుల్ స్పూన్లు. జొన్న పచ్చి బఠానీ రోటి తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో దంచిన ధనియాలు, జొన్న పిండి, కారం, సరిపడా ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత అరిటాకు తీసుకొని చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న ముద్దను ఉండలాగా తీసుకొని అరిటాకుపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాక నూనె రాసి వేడైన తర్వాత ఒత్తుకున్న రొట్టెను వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న పచ్చి బఠానీ రోటీ రెడీ. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ధనియాల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా నిమ్మకాయ రుచి కూడా బాగా తెలుస్తుంది. ఈసారి మీరు ఏ రోటీ తయారు చేసుకున్నా కూడా నిమ్మకాయని మాత్రం మర్చిపోద్దు. ఇంకా జొన్నలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకు ఇష్టం. బేసిక్గా జొన్న రొట్టె టేస్ట్ చాలా చాలా ఇష్టం. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఊద క్యాబేజ్ పనీర్ రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పనీర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి తురుము 1/2 కప్పు. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఊదలు ఉపయోగిస్తున్నాము, క్యాబేజ్ ఉపయోగిస్తున్నాము, అలాగే బఠానీ, ఇవన్నీ కూడా మనకి మిక్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకు డైరెక్ట్ గా లంచ్ చేయడానికి అంటే బ్రంచ్ లా కూడా చాలా హెవీగా ఉంటుంది. మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఓవరాల్ గా మనకు ఊదలు హార్ట్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఇందులో పొటాషియము, మెగ్నీషియము, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఊదలు యాక్చువల్గా మనకు ప్రెగ్నెంట్ విమెన్ కూడా తినొచ్చని చెప్తూ ఉంటారు. చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు, వెయిట్ కూడా రిడక్షన్ అవుతుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, కాన్స్టిపేషన్ అనేటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఏంటి అంటే ఊదలతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇక క్యాబేజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఇది కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అంటే ఓవరాల్గా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉందని చెప్పచ్చు ఈ వంట. అలాగే మన క్యాబేజ్ గురించి చెప్పాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మంచిది. ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా బాగా పెంపొందిస్తుంది. అలా మనకి పచ్చి బఠానీ అంటే మంచి ప్రోటీన్. సో పిల్లలకు ప్రోటీన్ కావాలి అంటే 100% మనకి సోయా, పచ్చి బఠానీ, పనీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇక పనీర్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. చక్కగా అంటే పిల్లలకి ఎనర్జెటిక్ గా ఉండడానికి, వాళ్ళ బోన్స్ దృఢంగా అవ్వడానికి పనీరు. ఇలా అన్ని ఈ రోజు మనం ఉపయోగించే ప్రతి పదార్థం కూడా చాలా చాలా హెల్దీ అయినదే. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మొన్న ఎప్పుడో ఏదో ఊరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక పెద్ద ఆవిడ వచ్చి చెప్పారండి, నేను మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటానండి, చాలా బాగా చెప్తూ ఉంటారు, అంటే వాల్యూస్ మాకు చాలా అసలు తెలీదు, ఓహో ఇందులో ఇవి ఉన్నాయా అని మాకు ప్రోగ్రామ్ చూసిన తర్వాత తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది మనం ఎక్కువ భాగం ఏంటి అంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఆరోగ్యం ప్రతి వయసు వారికి కావాలి, కానీ పెద్దవాళ్ళు ఇంకా ఎక్కువగా ఎందుకు చూస్తారు అంటే వాళ్ళకు తెలుసు హెల్త్ జాగ్రత్త ఏంటి, ఆరోగ్యం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం కీన్ గా చూస్తారు. పిల్లలకంటే అఫ్ కోర్స్ ఎందుకు చూస్తారండి, వాళ్ళు హెల్త్ గురించి చూడరు. అంటే మధ్య వయసు వాళ్ళు ఏంటి అంటే వంట చేయడానికి చూస్తారు. ఇలా అన్ని వయసుల వారికి మన అమృతం కార్యక్రమం నచ్చుతోంది. చాలా చాలా హ్యాపీ. బాండి వేడైందండి. ముందుగా కాస్త నూనె, ఇది రైస్ ఐటమ్ మనకు బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్యకాలం చాలా ఆఫీసుల్లో అవెన్స్ కూడా ఉంటున్నాయి, మైక్రో అవెన్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి ఒక 30 సెకండ్స్ వేడి చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, సో మనకి నూనె వేసేసుకున్నాం కాబట్టి ఇక మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు, మీరు జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరుక్కున్నవి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు,
ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. అంటే మనం రైస్కి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఉప్పు వేసాక ఇందులోనే మనం కాస్త క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం పసుపు లాంటివి ఏం వేయట్లేదండి. బికాస్ మనము ఈ ఊదలు మనకు వైట్గా ఉంటాయి కాబట్టి ఈ రైస్ని కూడా మనం కాస్త వైట్గానే ఉంచుతున్నాం. అంటే పులావ్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంచుతున్నాం అనమాట. ఇలా చక్కగా మనకి లైట్గా వేగింది, దగ్గర పడింది. క్యాబేజ్ కూడా కొంచెం అలా ముడుచుకుపోయినట్టుగా అయింది. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే పనీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనము స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా, దీంట్లో మనం కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. అంటే వేరే కారాలు ఇంకేం వేయట్లేదు. చెప్పాను కదా, రంగు ఎప్పుడు వైట్గానే ఉండాలి అనుకున్నప్పుడు ఎప్పుడు మనము పెప్పర్ పౌడర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కాస్త మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దాని తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఏమీ వేయలేదు కానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా చక్కగా ముందుగానే సాధ్యమైనంత వరకు పొడిగా ఊదలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఊదలు మరీ పొడిగా ఉడకవు. ఎప్పుడు చెప్పే మాట ఇది. సాధ్యమైనంత వరకు నీళ్లు తక్కువ పోసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా మనం వేసేటప్పుడే కొంచెం విరివిగా వేసుకుంటే పెద్ద కలపాల్సిన అవసరం కూడా మళ్ళీ ఏమి ఉండదు. నేను తీసుకున్న బఠానీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను. మళ్ళీ అవసరం ఉంటే వేసుకుంటాను. ఇలా మనం ఒక్క 2 minutes పాటు దీన్ని ఇలా వదిలేయాలండి. ఇక వాటర్ పోసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి. కంచు పాత్రలు కాబట్టి మాడిపోతాయి. సో అందుకు కాస్త సిమ్లో పెట్టుకోవాలి అంతే. సో ఇదొక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే మనం వేసిన ఉప్పులు, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం బాగా కలుస్తాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం సాధారణంగా వేపుళ్ళు చేసుకునేటప్పుడు నూనె ఎక్కువగా వేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అప్పుడు కూర నూనె ఎక్కువగా లాగేసి మనం తినేటప్పుడు బాగా ఆయిలీగా ఉంటుంది. ఆ కూరలు నూనె ఎక్కువగా లాక్కుండా ఉండాలి అంటే అందులో కాస్త వెనిగర్ వేయాలి. అప్పుడు కూరలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. ఈసారి ఇలా ట్రై చేయండి. మనం చక్కగా ఊదలు వేసేసుకున్నాము, ఉప్పులు, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. సో చివరిగా మనం ఏం వేయాలంటే కాస్త పచ్చి కొబ్బరి తురుము. ఇది వేసాక పెద్ద ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. దాని తర్వాత కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంటే మనకు కాస్త పచ్చి కొబ్బరి తురుము చివరిలో వేసుకుంటే అలా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది కదా, అందుకనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత దాన్ని ఇలా బోర్లు ఇచ్చుకుందాం. చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడిగా ఊద క్యాబేజ్ పనీర్ రైస్ రెడీ అయిపోయింది. సో మొత్తం ఇలా గ్రీన్ వైట్ గానే ఉంది, చూసారా? వేరే కలరే కనిపించట్లేదు. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠాణీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పనీర్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి తురుము 1/2 కప్పు. ఊద క్యాబేజ్ పనీర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, పచ్చి బఠాణీ వేసి వేగాక సరిపడా ఉప్పు, క్యాబేజ్ తురుము, పనీర్ ముక్కలు, మిరియాల పొడి వేసి వేగాక అందులో ఉడికించుకున్న ఊదల అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊద క్యాబేజ్ పనీర్ రైస్ రెడీ.
చూసారు కదా ఊద క్యాబేజ్ పనీర్ రైస్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. పైనుంచి కాస్త నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది, కమ్మగా ఉంది. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. నేను అనుకున్నట్టు ఆ పచ్చి కొబ్బరి కూడా అలా కరకరలాడుతూ వస్తుంది పైన. సూపర్గా ఉంది. తప్పకుండా ఈ 2 వంటకాలు మీరు కూడా ట్రై చేయండి. ఎంతో ఆరోగ్యం ఉంది ఈ 2 వంటల్లో. ఓకేనా? ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.